మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను ఉంటాము అని అండగా ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ఈ బాధ మనకి తెలియదు. సగం మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది. ఎందుకు మర్చారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు. ఈ వీడియో ఎవరిని నిందించాలి అని కానీ దూషించాలి అని కానీ చేస్తుంది కాదు. కేవలం ఒక తల్లి బాధ, అలాగే ఒక వికలాంగు తల్లికి ఎప్పటికీ న్యాయం జరగడం లేదు అని మాత్రమే మీ అందరికీ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. గమనించండి. సుగాలి ప్రీతి అనే 14 సంవత్సరాల ఆడబిడ్డ స్కూల్కి వెళితే 10 మంది నాశనం చేస్తే ఇప్పటికీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతున్నా సరే దోషులు దొరకలేదు. ఆ తల్లికి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో న్యాయం చేయలేకపోతున్నారు అని ఎంతోమంది విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా సరే అదే తీరు. ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే ఈ కేసును సాల్వ్ చేస్తా అన్నవారు ఇప్పుడు ఈ కేసు కోసమే మర్చిపోయారు. అసలు ఈ సుగాలి ప్రీతి స్టోరీ ఏంటి? 14 సంవత్సరాలు మాత్రమే ఉన్న చిన్నపిల్లని ఏం చేశారు? అసలు ఎందుకని దోషులు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు? ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము వస్తే పక్కా న్యాయం చేస్తాము అన్నారు. అన్నట్లే కూటమి సర్కార్ అధికారంలోనికి వచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో సిబిఐకి అప్పగించిన సుగాలి ప్రీతి కేసు ప్రత్యేక కేసుగా విచారణ చేయలేము అంటే పవన్ కనీసం స్పందించలేదు. ఎందుకని దాదాపుగా 8 సంవత్సరాలు అవుతున్నా ప్రీతి కుటుంబానికి న్యాయం జరగడం లేదు. ప్రీతి మృతదేహానికి ఎందుకు వేరే డాక్టర్తో పోస్టుమార్టం చేయించడానికి ప్రయత్నించారు? ప్రీతి కేసుని ఎందుకు నీరు కారుస్తున్నారు? పవన్ సైలెంట్గా ఉండడానికి కారణాలేంటి? కర్నూలు నగర్ శివార్లోని లక్ష్మీ గార్డెన్లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. పార్వతీదేవి హ్యాండిక్యాప్డ్, వీల్ చైర్లోనే అన్ని పనులు చేసుకుంటున్న పిల్లల్ని ఉన్నంతలో బాగా పెంచారు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారు అనడానికి వీరి కుటుంబాన్ని ఆదర్శంగా చూపించేవారు బంధువులందరూ. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వీరి పిల్లలు బాగానే చదువుకునేవారు. కర్నూలు పట్టణంలోని ఈఎస్ఐ కార్యాలయంలో పార్వతి అటెండర్గా పనిచేస్తుండగా రాజు నాయక్ మీ సేవా కేంద్రాన్ని నడిపిస్తున్నారు. వీరి కుటుంబం కర్నూలులోనే ఉంటున్న పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అదే ఊరిలోని స్కూల్ హాస్టల్లో పెద్ద కూతురు ప్రీతితో పాటు చిన్న కొడుకును కూడా చేర్పించారు. పార్వతికి చిన్నప్పుడే పోలియో రావడంతో ఆమె సరిగ్గా నడవలేరు. తన వైకల్య ప్రభావం పిల్లల పెంపకంపై ఉండకూడదు అని ఆమె తాపత్రయం. ఈ స్కూల్ రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందింది. అధికారంలోనికి ఏ పార్టీ వచ్చినా పవర్లో వీరు మనుషులే ఉంటారు అని రూమర్స్ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే 9వ తరగతి కంప్లీట్ చేసుకున్న ప్రీతి 10వ తరగతి వెళ్లిన 2 నెలలు అంటే 2017 ఆగస్టు 9న ఫ్యాన్కి వేసుకుని పోయినట్లు స్కూల్ మేనేజ్మెంట్ నుండి ప్రీతి పేరెంట్స్కి ఫోన్ వచ్చింది. వెంటనే స్కూల్కు వెళ్లిన ప్రీతి పేరెంట్స్కి అది సైడ్గా అనిపించలేదు. కూతురి డ్రెస్ అబ్నార్మల్గా ఉందన్న అనుమానంతో ఏం జరిగిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ప్రీతి పేరెంట్స్. కానీ వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా అప్పటి కర్నూలు పోలీసులు హడావుడిగా హాస్పిటల్కి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక హాస్పిటల్లో ప్రీతి డెడ్ బాడీని చూసిన పార్వతి, రాజు పోస్ట్మార్టం వీడియో తీయాల్సిందేనని పట్టుపట్టారు. కానీ అప్పుడు వీడియోగ్రాఫర్ అందుబాటులో లేడని కేవలం ఫోటోలు మాత్రమే తీస్తామని చెప్పారు. ఇక ఆ రోజు డ్యూటీ రోస్టర్లో ఉన్న డాక్టర్తో కాకుండా మరొక డాక్టర్తో పోస్ట్మార్టం చేయించడానికి వస్తే ప్రీతి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో గొడవ మరింత పెద్దది అవుతుంది అని అప్పటి డిఎస్పీ రోస్టర్ని రప్పించి ఆ రోజు డ్యూటీ డాక్టర్తోనే పోస్ట్మార్టం జరిగేలా చేశారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసిన డాక్టర్ శంకర్ ఆగస్టు 20, 2017 ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్లో సైతం అమ్మాయిని చేసినట్లు నిర్ధారించారు. పేథాలజీ హెచ్ఓడి డాక్టర్ జి బాలేశ్వర్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ ఆగస్టు 21, 2017 నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక తమ దగ్గర ఉన్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకు పోలీస్ స్టేషన్లో కట్టమరిచి రామలింగారెడ్డి స్కూల్ యాజమానితో పాటు అతని కుమారులపై ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాని కొడుకులే ఇలా చేసి చెప్పేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు ప్రీతి తల్లిదండ్రులు. ప్రీతి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారాలు, కేసు ఆధారంగా నిందితులపై పోలీసులు ఫోక్సో సెక్షన్ 302, 2011 SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ సంఘటనపై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అప్పటి జిల్లా కలెక్టర్ తర్వాత 5 సభ్యులతో కూడిన కమిటీని వేశారు.
విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. శరీరంపై ఉన్న గాయాలను, స్కూల్లో ఉన్న హాస్టల్ ఆనుకుని ఉన్న సీక్రెట్ గదులు, ఆ గదుల్లో డార్మిటరీ టైప్లో బ్లడ్ ఉండడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు అప్పటి కమిటీ మెంబర్లు. ఇక సాక్ష్యాలు బలంగా ఉండడంతో నిందితులను అరెస్ట్ చేశారు. కానీ 23 రోజులకి వరకు బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డపై దారుణం చేసి చెప్పిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. తన కుమార్తెని ఇంత దారుణం చేశారు అని రిపోర్ట్లో ఉన్నప్పటికీ నిందితులను ఎలా విడిపించారు అంటూ బాధిత కుటుంబం నిలదీసింది. ఈ సంఘటన జరిగింది టీడీపీ హయాంలో, అంటే అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడే. అప్పటి నుంచి తమ కుటుంబానికి న్యాయం చేయాలని తిరగని రాజకీయ నాయకుడు ఆఫీస్ లేదు, వీళ్ళు తిరగని పోలీస్ స్టేషన్స్ లేవు. నా బిడ్డను అందరూ కలిసి ఇంత దారుణం చేశారు అని డాక్టర్లు సైతం రిపోర్ట్ ఇస్తే ఆ డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయనకు పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ ప్రీతికి కూడా పోస్టుమార్టం చేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన్ను కూడా వేధిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేసిన పోస్టుమార్టం రిపోర్ట్ కరెక్ట్ అయితే మా పాపకు చేసిన రిపోర్ట్ కూడా ఎట్లా తప్పవుతుంది అని ప్రశ్నించారు పార్వతి. ఇక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తులో లేనప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ పైన గట్టిగానే మాట్లాడారు. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విషయమై పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కలిశారు. అప్పుడు చంద్రబాబు రాజకీయ ఒత్తిళ్లకు తలెగ్గితే ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అసెంబ్లీలో సుగాలి ప్రీతి ఉదంతంపై మాట్లాడాలని అప్పటి మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నానికి పవన్ కళ్యాణ్ సూచించారు. బాధితురాలు కుటుంబానికి న్యాయం జరగకపోతే జనవరిలో తాను రోడ్డు మీదకి వస్తానని, విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ తరహాలో కర్నూలులో ప్రదర్శన చేపడతామని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాముకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు సుగాలి ప్రీతి దారుణంగా భంగానికి గురై పోతే ఈనాటికి దాన్ని పట్టించుకున్న నాదుడేలాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. దీనిపై నాటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులకు ఆడబిడ్డలుండ్రా, రాజకీయ నాయకులు ఆడబిడ్డలేరా, సుగాలి ప్రీతిని చంపేసిన ఆ వెధవల కోసం నాడు గొంతు చించుకుని అరచి గీపెట్టిన పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే టేకాఫ్ చేసే తొలి కేసు సుగాలి ప్రీతి కేసు అని హామీ ఇచ్చారు కూడా. వీరు అధికారంలోనికి వచ్చి సంవత్సరం కూడా దాటేసింది. సుగాలి ప్రీతి కేసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి కేసుగా తీసుకున్నది లేదు, న్యాయం చేసింది లేదు. చివరికి ఈ కేసును సిబిఐ సైతం చెత్తబుట్టలో పడేసే స్థితికి వచ్చేసింది. జగన్ హయాంలో సిబిఐకి సుగాలి ప్రీతి కేసును అప్పగిస్తే కూటమి హయాంలో సిబిఐ చేతులు ఎత్తేసినా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఈ కేసు విత్డ్రాల్ చేసుకుంటే మొదట 60 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తామంటున్నారని పార్వతి చెప్తున్నారు. నా బిడ్డపై సామూహికంగా ప్రచారం చేశారు. ఇలా చేసిన వారు ప్రీతి చనిపోయిన మరుసటి రోజే 60 లక్షల రూపాయలు తీసుకుని కేసు విత్డ్రా చేసుకోవాలని నన్ను అడిగారు. మేము వద్దన్నాం. ఎంతకాలమని నువ్వు పోరాడతావు, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని గమ్ము నుండు అని చాలామంది చెప్పారు. ఇప్పుడు 2 కోట్లు ఇస్తా అంటున్నారు. కన్న తల్లిని నేను, డబ్బు తీసుకుంటే చనిపోయి ఎక్కడుందో నా బిడ్డ, ఇంకా అది ఎవరిని నమ్మాలి సార్ అంటూ పార్వతి కన్నీళ్లు పెట్టుకుంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీతి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారా లేదా, ఇదే సైలెంట్ని మెయింటైన్ చేస్తారా చూడాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిదే తప్పు అని అనడం లేదు. ప్రభుత్వంలోనికి ఎవరు వచ్చినా సరే న్యాయం చేయలేకపోతున్నారు అంటే మన వ్యవస్థ అలా ఉంది. చేసే ఉద్దేశం ఉన్న దోషులు కళ్ల ముందు కనిపిస్తున్నా వారిని ఏమీ చెయ్యనివ్వకుండా కాపాడే శక్తులు ఎన్నో అడ్డు వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ లాంటి వారు న్యాయం చేయాలి అనుకున్నా ఆయన చేతులు కట్టేసేవారు కూడా ఎంతో మంది ఉంటారు. మరి చూడాలి ఆమెకు ఎప్పటికి న్యాయం జరుగుతుందో, అసలు న్యాయం జరుగుతుందో లేక కనుమరుగైపోతుందో. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.